25, 27 సంవత్సరాల క్రితం బ్లడ్ దొరకక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అది ప్రసవం సమయంలో కానివ్వండి, అయితే ఈ యాక్సిడెంట్ సమయంలో కానివ్వండి, అలాగే తలసీమ వ్యాధిగ్రస్తులు కానివ్వండి, క్యాన్సర్ పేషెంట్స్ కానివ్వండి, ఇలాగ రకరకాల వ్యాధిగ్రస్తులు చనిపోతున్నారు అని తెలిసిన తర్వాత బ్లడ్ దొరకదా, బ్లడ్ ఇవ్వరా, ఎంతమంది ఉన్నారు, ఎందుకు ఇవ్వలేరు అన్న థాటు నన్ను ఎప్పుడు తొలుస్తూ ఉండేది అనమాట. సో మన ఫ్యాన్స్ని మనం వేరే వాటికి డ్రైవ్ చేసే కంటే వేరేగా వాళ్ళని వాడుకుంటూ మన కీర్తి మరింత పైకి ఎదిగేలాగా వాడుకునే కంటే వాళ్ళని ఈ బ్లడ్ డొనేషన్ వైపు మనం మళ్లించగలిగితే కనుక వాళ్ళు అత్యంత శక్తివంతమైన మనుషుల్ని సామాజిక సేవ వైపు మనం డ్రైవ్ చేయగలిగితే, వాళ్ళని ఛానలైజ్ చేయగలిగితే కనుక ఆ కన్న తల్లిదండ్రులు కానీ, ఆ సొసైటీలో ఉన్నటువంటి ఇతర వ్యక్తులు కానీ, ఆ సమాజంలో వాళ్ళు కానీ వాళ్ళ పట్ల ఉన్న దురభిప్రాయాలన్నీ పోగొట్టుకుని మంచి అభిప్రాయం ఏర్పడుతుంది కదా, వాళ్ళకి అల్లని సంతృప్తి వస్తుంది కదా, తద్వారా నేను కూడా ఎంతో సంతృప్తి చెందిన వాడిని అవుతాను, ఒక మంచి పని చేసినటువంటి దానికి నాంది పలికిన వాడిని అవుతానంటూ ఆ రోజు నేను ఇచ్చిన పిలుపు, నిరంతరంగా పెర్సిస్టెంట్గా ఇచ్చిన పిలుపుకి ఈ రోజున వేల మంది, లక్షల మంది ఈ రోజున ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఎనలేని సంతృప్తి పొందడమే కాదు, ఎంతోమందికి ప్రాణాలని కాపాడుతున్నారంటే కనుక అది నాకు చాలా గర్వకారణంగా ఉంది.